హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మ అయితే వంట రూమ్లో ఏమో చేస్తానమాట. గంట సేపటి చేంజ్ ఇస్తుంది, మాకు కూడా అర్థమైతే లేదు. ఏం ఇస్తుందో సైలెంట్ కూడా ఫ్రెండ్స్. మా మమ్మీ దగ్గరికి అయితే వచ్చేసి ఎగ్ రోల్ చేస్తున్నా బిడ్డ. నీకు ఎగ్ రోల్ రాదుగా మమ్మీ? చూద్దాం, చూడండి ఫ్రెండ్స్, మా మమ్మ అయితే చపాతీ వేసింది. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు చపాతీ ఫస్ట్ ఏం చేసుకున్నాం? ఫస్ట్ పిండి ఎంచుకున్న తర్వాత చపాతీ వేసేసి ఎగ్ వేసి ఎగ్ పైన మళ్ళీ చపాతీ వేయాలి. ఏమో ఫ్రెండ్స్, మా మమ్మ అయితే యూట్యూబ్ లో ఇంట్లో కూర్చుంటది, యూట్యూబ్ లో చూస్తుంది ఏమేమో. ఇదే మాకు బ్రేక్. చూడండి ఫ్రెండ్స్, బాగుంటది. మరి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మా మమ్మ అయితే ఏమైనా చేసినాం అంతకు ముందు? చాలా బాగుండవు, చేశాను అక్కడ చూడండి. ఇగో ఫ్రెండ్స్, ఎట్లుందో ஏழு ஜன்மம் ஒன்றாக சேர்ந்து உன்னோடு இன்றே நான் வாழ வேண்டும். காலம் முடியலாம், நம் காதல் முடியுமா? நீ பார்க்க பார்க்க காதல் கூடுதே. మా రూమ్ చిన్నది కదా ఫ్రెండ్స్, అందుకు పెట్టుకోవడానికి స్థలం లేదు మాకు అన్నమాట. చేసిన చపాతి పైన పెట్టుకోవాలా? ఇంట్లో కూడా ఇలాంటివి ప్రయోగాలు చేస్తుంటే మా మమ్మ అయితే పాపం పొద్దున్న అంతేనంట ఫ్రెండ్స్. ఎగ్ రోల్ రోడ్ మీద అయితే నాచురల్గా అయితే ఎగ్ రోల్ అయితే ఏం చేయరు అనమాట. వాళ్ళు ఏమో పలుకుతారు అనమాట. ఇంట్లో అయితే మమ్మీ నాచురల్గానే కారం, ఉప్పు, పసుపు, ఎగ్స్ కూడా పలగొట్టింది. ఇంట్లో కూడా చేసుకొని తినండి, ఎలా ఉందో లైక్ కొట్టండి. ఇప్పుడు మా పిల్లలకు బయట కావాలని చెప్పంటారు, టిఫిన్ ఎక్కువ బయట తింటారు. అలా బయట అవసరం లేకుండా నేను లోపలే న్యాచురల్గా చేసి పెడుతున్నాను. ఒకసారి ఇంట్లో తినిపెట్టామనుకో పిల్లలు బయట తినడం మర్చిపోతారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ స్కూల్ పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకు వాళ్ళకు అది కావాలి అదంతా అవసరం లేకుండా ఇది మధ్యలో కట్ చేసి తింటే ఇంకా బాగుంటుందండి. తినే వాళ్ళు మధ్యలో కట్ చేసుకుంటారు, అవసరం లేని వాళ్ళు అలాగే తినేస్తారు. బాగుంటుందండి. మా డాడీ ఫ్రెండ్స్, మా మమ్మీ వంట చేసింది అనమాట. ఎవరిని రానివ్వట్లేదు, నేను వచ్చేసాను అనమాట. తను కూడా వచ్చేసిండు. తను కూడా ఎగ్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడైపోతే ఎప్పుడు తిద్దామని. నేనైతే తినేసిన అనమాట. తినేసిన ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. మా డాడీ కూడా వెయిట్ చేస్తుంది అనమాట. అందరూ వాళ్ళైతే నేనైతే ఫస్ట్ తింటారు, వాళ్ళైతే కలిపి తింటారు అనమాట. నాకైతే ఎగ్ రోల్ నచ్చింది. మీరు కూడా ఇలాంటి రెసిపీ ట్రై చేయండి. దీంట్లో మా మమ్మీ ఇంకో నెక్స్ట్ టైం ఏమేమి యూజ్ చేసిందో